రేణుగుంటలో ఘనంగా ఎమ్మెల్సీ రస్ హాస్పిటల్ అధినేత సిపాయి సుబ్రహ్మణ్యం జన్మదిన వేడుకలు అభిమానులు ఘనంగా నిర్వహించారు. సోమవారం రేణుగుంట బస్టాండ్ వద్ద రస్ హాస్పిటల్ అధినేత ఎమ్మెల్సీ సిపాయి సుబ్రహ్మణ్యం జన్మదిన వేడుకలు అభిమానుల మధ్య వైఎస్ఆర్సీపీ నాయకుల నడుమ ఘనంగా నిర్వహించారు. నాయకులు డాక్టర్ సిపాయి సుబ్రహ్మణ్యంకి జిల్లా మైనారిటీ అధ్యక్షులు రసూల్, పట్టణ అధ్యక్షులు పూలమాలలు వేసి సాలువాతో సత్కరించి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. సిపాయి సుబ్రహ్మణ్యం కేక్ కట్ చేసి అభిమానులకు, మహిళలకు, నాయకులకు పంచిపెట్టారు. ఈ సందర్భంగా డాక్టర్ సిపాయి సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ తన జన్మదినాన్ని పురస్కరించుకొని శుభాకాంక్షలు తెలియజేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఐఎంఐ అసోసియేషన్ ప్రెసిడెంట్ డాక్టర్ జనార్దన్, రేణుగుంట టౌన్ ప్రెసిడెంట్ ప్రభాకర్, తిరుపతి జిల్లా మైనార్టీ అధ్యక్షులు రసూల్, సదాశివరెడ్డి, మండల నాయకులు, మహిళలు, అభిమానులు, వైఎస్ఆర్సీపీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. Happy birthday to you. Happy birthday to you. ఇప్పుడు చెప్పలే హ్యాపీ బర్త్డే మన రాష్ట్ర ఎమ్మెల్సీ డాక్టర్ సిపాయి సుబ్రహ్మణ్యం గారికి ఈరోజు పుట్టినరోజు శుభాకాంక్షలు. మనకు శ్రీకాళహస్తి నియోజకవర్గంలో పేదలపాటి పెన్నిది, ఎంతోమంది పేదవాళ్ళ గుండెల్లో గూడు కట్టుకున్న డాక్టర్ సిపాయి సుబ్రహ్మణ్యం గారు ఈరోజు పుట్టినరోజు అంటే మనందరికీ మహా సంతోషము. ఆయన ఎంతోమంది కుటుంబాలకు కానీ ఎంతోమందికి సేవ చేయడం అయింది. నిండు నూరేళ్ళు ఆయన ఆవిసి ఆ వెంకటేశ్వర స్వామి, పార్వతి పరమేశ్వరుడు ఇవ్వాలని, మనందరి కుటుంబాలు కూడా ఆనందంతో ఎల్లప్పుడూ ఉండాలని, ఏ బిడ్డ పోయినా ఏ వ్యక్తి పోయినా రస్ హాస్పిటల్కి అందరినీ ఆయన కుటుంబ సభ్యుల మాదిరిగా చూడడం తగిలింది. ఈ గత 20-30 సంవత్సరాలుగా ఆయన చేస్తున్న సేవలు, ఆ సేవలు గుర్తించి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు, ఈ నియోజకవర్గం ఎమ్మెల్యే బిఎఫ్ మధుసూదన్ రెడ్డి గారు, మన వైఎస్ఆర్ కుటుంబ సభ్యులందరూ కూడా ఆనందంతో, అభిమానంతో మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి దాని ప్రకారమే ఎమ్మెల్సీ ఇవ్వడం జరిగింది. ఆ విధంగా మనం ఈరోజు ఇంత పెద్ద పదవ ఇదే రేణుగుంట మండలంలో వినాయక చవితి కావచ్చు, మన గంగమ్మ గుడి కావచ్చు, ఎన్ని కార్యక్రమాలైనా ఆయన ఎన్ని పనులున్నా డాక్టర్ ఆలోచనలన్నీ పక్కన పెట్టి కూడా వచ్చి మనకు అటెండ్ అవ్వడం జరుగుతుంది. అట్లాంటి డాక్టరు మళ్ళా మనకు ఎల్లప్పుడూ ఉన్నిచ్చి ఈరోజు ఒక ఆనందంతో మన బీసీలు కానీ అన్ని కుటుంబాలు కూడా సరళంగా ఉన్నాయంటే మన కాళహస్తి ఎమ్మెల్యే బిఎఫ్ మధుసూదన్ రెడ్డి, అదేవిధంగా రాబోయే బిఎఫ్ మధుసూదన్ రెడ్డి అఖండ మెజార్టీతో గెలిపించి అసెంబ్లీకి పోవాలని మన డాక్టర్ సిపాయి సుబ్రహ్మణ్యం గారు, ఎమ్మెల్యే గారు, మనకందరూ ఈ మండల ఇన్ఛార్జి పవిత్రారెడ్డి గారు ఉంటారు. కాబట్టి మనమందరం కూడా వాళ్ళ ఆధ్వర్యంలో నడిస్తే మనకి ఏ ఇబ్బంది లేకుండా మన కుటుంబాలు కానీ మనం నమ్ముకున్న పనులన్నీ కూడా, మనం ఆలోచించిన పనులన్నీ కూడా జరుగుతాయని ఈ అవకాశం ఇచ్చిన రేణుగుంట వైఎస్ఆర్ కుటుంబ సభ్యులందరికీ కొంచెం ఆలస్యమైంది, అయినా అందరూ క్షమించాలని కోరుతున్నాను. అందరూ ఇంత జయప్రదం చేసినారంటే మనసారా అభినందిస్తూ సెలవు తీసుకుంటున్నాను. ముఖ్య కారణమైతే అది జగన్మోహన్ రెడ్డి ఆలోచన. ఇక్కడ మధుసూదన్ రెడ్డి గారు ఇప్పుడే చెప్పని పోరాటం చేశారు ఇవ్వడానికి. అందువల్ల మీకు ఏంటంటే ఎన్టీ రామారావు గారు ఈ సామాజిక వర్గానికి ఆ రోజు ఇస్తే 47 కోట్లు ఇస్తే 45 ఏళ్ళు ఎందుకు ఇంకో కమ్యూనిటీ పట్టించుకోలేదు. ఈరోజు ఆలోచించారు ప్రజలు కంటే. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు మధుసూదన్ రెడ్డి గారి పోరాటంతో నీళ్ళు గుర్తించారు. అందువల్ల నేను కూడా ఒకటి, ఈరోజు నా బీసీలు, నా ఎస్సులు, నా మైనార్టీలు అంటున్న ఒక నాయకుడు ఉన్నారంటే ఇక్కడ పాలిటిక్స్ జగన్మోహన్ రెడ్డి. ఈరోజు నవరత్న